అలాగే పెద్దలు, ఉద్యమ సారథులు, అలాగే ఈరోజు కూడా మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ని నాయకత్వం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి పెద్దలు హరీష్ రావు గారు, అలాగే నామా నాగేశ్వరరావు గారు, అలాగే అందరికీ విచ్చేసిన మీ అందరికీ కూడా నాకు నమస్కారాలు. నామా నాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వమే ఒక గెలుపుకి సూచన. ఎందుకంటే నామా నాగేశ్వరరావు గారికి ఒక మంచి పేరు ఈ ఖమ్మం జిల్లాలో ఉంది. అలాగే వారి పార్లమెంటరీ నాయకుడిగా మరి మనం చూసాం, ఖమ్మం సంబంధించిన హైవేలు కావచ్చు, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మరి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. కాబట్టి నామా నాగేశ్వరరావు గారి గెలుపు అనేది చాలా సునాయాసంగా, ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేకపోయాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా చెప్పాలంటే కనీసం ఒక 2 hours పడుతుంది. కాబట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి మరి పార్టీగా మనం ఈరోజు ప్రతిపక్షంలో ఉండి వారికి ఇచ్చిన సమయంలో వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తే బ్రహ్మాండంగా మనకి మళ్ళీ అవకాశం వస్తుంది. ప్రత్యేకంగా పార్లమెంట్కి సంబంధించి నామా నాగేశ్వరరావుని గెలిపించుకోవాలని ప్రజల్లో కూడా ఉంది. కాబట్టి మనం ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా మరి కలిసికట్టుగా పనిచేస్తే మరి ఖచ్చితంగా మనం గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే మరి పెద్దలందరూ కూడా ఓ పద్ధతిగా, మనం గతంలో ఓడిపోయి ఉన్నాం, ఓడిపోయిన దాని మీద కనీసం ఏ విధంగా ఓడిపోయామనే అంశాన్ని మన మనసులో పెట్టుకొని దానికి డైరెక్ట్గా ప్రజల్లో చెప్పలేకపోయినప్పుడు కూడా మనం ఏ విధంగా మళ్ళీ కొత్త నాయకత్వంతో మనం ముందుకెళ్తే ఏ విధంగా మనం గెలుచుకోవచ్చు అనేది కూడా ఈరోజు హరీష్ రావు గారు ఆలోచించి ఓ చక్కటి నిర్ణయంతో ఈ ఉన్న కొన్ని రోజులు బ్రహ్మాండంగా ముందుకెళ్ళి మరి గెలిపించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. ఇప్పుడు